పరిస్థితి ఏ విధంగా పవన్ గారు ఓకే ఓకే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్, చరణ్ కౌశిక్ గారు. హలో, నమస్తే అండి. సో ఏం చెప్తారు? దాదాపు 2.5 పాలనపై ఈ రోజు కేసీఆర్ గర్జించే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. అంటే మేడిగడ్డ సందర్శనకు వెళ్లడం కూడా, అంటే అప్పట్లో మీరు కాళేశ్వరాన్ని కూలేశ్వరం ఆరోపించారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్టు మాట. ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దానిలో కాళేశ్వరానికి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కాబట్టి కాళేశ్వరం మీద ఖర్చు పెట్టిన పైసలు ఏదైతుందో అది ప్రజల పైసలు, అదే కాకుండా ప్రభుత్వం పైసలు. కాబట్టి అదే కాకుండా అక్కడ రిపేర్లు చేయాలని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది, నిపుణుల కమిటీ సూచించింది. అదే కాకుండా ఏదైతే గోచ్ కమిషన్ కూడా సూచించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అక్కడ రిపేర్లు చేయాలని చెప్పేసి చెప్పడంతో రిపేర్లకు సంబంధించిన అంశం విషయంలో రివ్యూ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఈ రోజు మొదటగా ఏదైతే భూపాలపల్లి పోయి భూపాలపల్లి నుంచి కాళేశ్వరంకి వస్తా ఉన్నారు. కాళేశ్వరం టెంపుల్ కి సంబంధించి 200 కోట్ల రూపాయలతోటి అక్కడ ఆలయ అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసుకుని, అదే కాకుండా ఆ కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించిన రిపేర్లు ఉన్నదో దాని మీద అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రివ్యూ చేయబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు. దానికి కేసీఆర్ గారి సభకు ముడిగెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. మేము ఎక్కడ కేసీఆర్ గారు సభ పెట్టుకోదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ కోరతలేం. కేసీఆర్ గారు ఎందుకు ఎగితలకు వస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడగడం లేదు. జీవన్ రెడ్డి గారు ఎందుకు జాయిన్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అడగడం లేదు. కానీ అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి 90,000 కోట్లు పెట్టినటువంటి ప్రాజెక్టు వదిలేయాలా చెప్పండి. మరి రివ్యూ చేయాలి. ఆనాడు కేసీఆర్ గారు ఏమో రివ్యూలు చేయలేదు. రివ్యూలు చేయకుండా డిపిఆర్ లేకుండానే కాళేశ్వరాన్ని నిర్మించారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దానికి కనీసం డిపిఆర్ కూడా లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాక సమ్మక్క సారక్ కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం సంబంధించి కూడా పూర్తి స్థాయి డిపిఆర్ ఇప్పటివరకు రాలేదు. పర్యావరణాలు కొన్ని దిక్కులు వచ్చినాయి, కొన్ని దిక్కులు రాని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఆనాడు నేనే కథ కర్మ క్రియ నేనే ఇంజనీర్ అని చెప్పేసి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా వేసుకుంటే 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఉపయోగంలోకి రాలేదు. కాబట్టి ఉపయోగం లేని ప్రాజెక్టులను ఉపయోగంలో తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఈ రోజు అధికారులతో వీళ్ళు నిర్వహిస్తా ఉన్నది. వీళ్ళు నిర్వహించడం అనేది ఏమన్నా అది నిషేధమా, లేకపోతే రివ్యూ నిర్వహించొద్దని చట్టంలో ఉందా? కాబట్టి ముఖ్యమంత్రి గారి సదుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంలో తీసుకురావాలి. అదే కాకుండా నార్త్ తెలంగాణ కావచ్చు, సౌత్ తెలంగాణకు దారి తీసే ప్రాజెక్టులో భాగంగా దాన్ని రిపేర్ చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి సభ ఉంది కాబట్టి దానికి పోటీగా పెట్టిరు. జీవన్ రెడ్డి సభ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో సభ పెట్టి నిర్వహిస్తారని చెప్పేసి అనవసరంగా తెలంగాణ ప్రజలు తప్పుదారి పడిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ కాళేశ్వరం సంబంధించినటువంటి టెంపుల్ కు సంబంధించినటువంటి 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వర్కులకు కూడా అక్కడ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు అధికారులు కావచ్చు. అదే కాకుండా ఎవరైతే ఆలయ సిబ్బంది కావచ్చు, ఆలయ అదే విధంగా అర్చకులు ఎవరైతుందో వాళ్ళు నిర్ణయించినటువంటి సమయం ప్రకారం అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏదో వాళ్ళ సభకు పోటీగా నిర్వహించే ప్రయత్నం చేస్తారు, ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి ఈ 2.5 సంవత్సరాల్లో ఏం చేసినామో అసెంబ్లీ వేదికగా చర్చ చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చెప్పింది. ఎట్లా అంటే తరువు పేరు మీద 7 నుంచి 10 కిలోలు తీసేవాళ్ళు తరగనే ప్రసక్తి లేదు. కొనుగోలు చేస్తే అకౌంట్ లో డిపాజిట్ చేస్తా ఉన్నారు. బోనస్ 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇప్పటికే 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం. అదే కాకుండా రైతుల మెషినరీస్ మీద రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తా ఉంది. 1,20,000 కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అగ్రికల్చర్ కమిషన్ ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా అధునాతనమైనటువంటి వస్తున్న మార్పుల ఆధారంగా కొత్త వంగడాలు అదేవిధంగా రైతులకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమానికి పనిచేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతూ నారాయణ కొడంగల్ ప్రాజెక్టు కావచ్చు, హైదరాబాద్ గోదావరి ఫస్ట్ ఫేజ్ వచ్చింది, 2వ ఫేజ్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. అదే కాకుండా మిగతా ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, నకరగండి కావచ్చు, మిగతా ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని పూర్తి స్థాయిలో అదేవిధంగా నీళ్లు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి దీన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. మేము రాజకీయం చేయడం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా రైతు బంధు సంబంధించి అదేవిధంగా సెకండ్ విడత కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇది భూపాలపల్లిలో రిలీజ్ చేస్తా ఉన్నారు. తర్వాత కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు, ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సీఎం వర్సెస్ మాజీ సీఎం ఈరోజు 2 పెద్ద సభలు ఉన్నాయి. సో మీరేం చెప్తారు ఈ సభల గురించి?
మీకు చరణ్ కౌశిక్ గారికి, పావని గౌడ్ గారికి, అట్నే బీపీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. రాష్ట్రంలో మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినాయి, ఈ రెండు పార్టీలు అబద్ధాలన్నీ, ఈ రెండు పార్టీలు ప్రజలను వంచినాయి, ప్రజలను మరొకసారి మోసం చేయడం కోసం ఈ రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయన్నది మేము స్పష్టంగా తెలంగాణ ప్రజానీకానికి చెప్తున్నాం. అదే మరొకసారి చెప్తా ఉన్నాం. ఓటాపోటీగా మోసపు హామీలు ఇచ్చి ఓటాపోటీగా ప్రజల్ని మరోసారి మభ్యపెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు మాకు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే మా గజ్వేల్ నియోజకవర్గానికి గౌరవ శాసనసభ్యులు కూడా. వారు గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యల్ని పట్టించుకోవడంలో, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడడంలో ఏమాత్రం చొరవ చూపరు. పార్టీ విషయాలు అనేసరికి చాలా ఉత్సాహంగా ఆయన అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం. అంటే ఆయనకి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమము, ప్రజల విషయాలన్నిటికంటే ఎక్కువ రాజకీయాల మీద, పార్టీ మీదనే ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నట్టుగా అనిపిస్తాం. ఏడాది తర్వాత మళ్ళీ బయటకు వస్తున్నాడు, సింహం బయటకు వస్తుందని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. సింహం బయటకు వస్తుంది, సింహం బయటకు వచ్చి ఏం చేస్తుంది? సింహం అహింస, సింహం అహింస కాదు, హింస. సింహం బయటకు వచ్చి ఏం చేస్తుంది? మేకల్ లాంటి అమాయక ప్రజల్ని తింటదా? సింహం ఏం చేస్తుందండి? సింహం సంక్షేమ, సింహం బయటకు వస్తుంది, సింహం ఇట్లాంటి మాటలు, సింహం బయటకు వచ్చి ఏం చేస్తుంది? ఒకటి. రెండోది, ఆయన శాసనసభ్యునిగా ఉన్నారు, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు. ఆయనకు శాసనసభ్యుడి యొక్క విధులు, ప్రజాప్రతినిధి నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఒక్క రోజు కూడా, కనీసం ఒక లేఖ కూడా ఆయన ప్రభుత్వానికి ఇప్పటిదాకా రాయదు. కానీ ఏదన్నంటే చాలా వయసు మీద పడ్డది, ఆయన అనారోగ్యంతో ఉన్నాడో లేకపోతే ఇతరత్ర కారణాలు ఏదో ఒక కారణం చెప్పి ప్రజలను కలవకుండా దూరంగా ఆ ఫామ్ హౌస్ లో ఉంటా ఉన్నారు. ఆయన ఫామ్ హౌస్ పరిసరాలకు కూడా గజ్వేల్ నియోజకవర్గ ప్రజానికం రాని. సరే, ఇది ఆయన వ్యక్తిగతం, మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక శాసనసభ్యుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వారికి బాధ్యత లేదా? వారు అసెంబ్లీలో మాట్లాడడానికి వారికి సమయం లేదా? మాట్లాడకూడదా? ఎందుకు మాట్లాడు? ముఖ్యమంత్రి అయితే మాత్రమే అసెంబ్లీకి పోతారా? ఇది కరెక్ట్. గతంలో మీరు పార్లమెంటుకు శాసనసభ్యుడిగా, మన పార్లమెంటు మెంబర్ గా మహబూబ్ నగర్ నుంచి ఉన్నప్పుడు కూడా మహబూబ్ నగర్ పోరు, పార్లమెంటు పోరు. అందుకని అప్పుడు చెప్పినారు ఒకటి, కేసీఆర్ గారు పాలమూరుకు రాదు, పార్లమెంటు పోరు అని చెప్పి. గతంలో కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా కరీంనగర్ ప్రజలను కలపడు, పార్లమెంట్ ఒకసారి కలపడు. మీరు మొత్తంగా విచిత్ర పరిస్థితిని గమనిస్తే తెలంగాణ ఉద్యమం అనేటువంటి ఒక అంశాన్ని అడ్డుపెట్టుకొని, తెలంగాణ ఎమోషనల్ అడ్డుపెట్టుకొని, తెలంగాణ అనేటువంటి భావన ప్రజల్లో ఉన్నదన్న ఒక విషయాన్ని అడ్డుపెట్టుకొని ఇంతకాలం రాజకీయం చేస్తూ వచ్చిండ్రు. అభివృద్ధి అనేటువంటి విషయంలో ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్ని పక్కదోవ పట్టిస్తా ఉన్నాయి. నేను ఉదాహరణ కొన్ని చెప్తాను. కాంగ్రెస్ పార్టీ చెప్పింది రైతు బంధు ఇస్తామన్నది, రైతు బంధు ఇస్తామన్నారు. కౌలు రైతులకు ఇస్తామని చెప్పిండ్రు కదా, కనీసం కౌలు రైతులు లెక్కలన్నా తీసినారు ఇప్పటిదాకా? ఇచ్చిన తర్వాత కౌలు రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రైతులకే ఇస్తుంది, ధనవంతులకే ఇస్తుంది, 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకే ఇస్తుంది. మేము కౌలు రైతులకు కూడా మేము ఇస్తామని చెప్పింది. మరి కనీసం ఇప్పటిదాకా కౌలు రైతులు లెక్కలు తీసిండ్రా? కౌలు రైతులను ఏ విధంగా తీయాలంటే ఒక ప్రణాళిక మనం రూపొందించిండ్రా అంటే